ఓకే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే హరీష్ రావు అరెస్ట్ ఉందో దాని పట్లనైతే కంప్లీట్గా ఏదైతే వ్యతిరేకత వాదనలు అయితే వినిపిస్తున్నాయి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు అరెస్ట్ సంబంధించి చాలామంది అయితే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ధోరణి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే హరీష్ రావుకు సంబంధించి కొంతమంది అయితే ఉన్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, తెలంగాణలో హరీష్ రావు అరెస్ట్ ఎట్లా చూస్తారు? ఇవాళ హరీష్ రావు గారి అరెస్టుతో ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి మార్క్ అనేది బయటపడ్డది. ఇది కేవలము ఆయనకు పాలన చేతగాక ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద, అది కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ మా హరీష్ అన్న మీద ఆయన అక్కసు ఎల్లబోసుకుంటా ఉన్నాడు. ఆయనకు ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళ మీద ఈ అక్రమమైన కేసులు పెట్టి హింసలకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ కౌశిక్ పైన కేసు అయిందని మరి ఆయన దగ్గరికి మరి ఆయన పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళితే మరి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, మరి ఎలాంటి విషయాలు చెప్పకుండా, మరి అక్రమంగా ఇంట్లో చొరబడి ఆయన అరెస్ట్ చేసేటువంటి సమయంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మీకు ఒకవేళ మీకు అరెస్ట్ వారెంట్ ఉంటే చూపించండి అని అడుగుతున్నటువంటి క్రమంలో కావాలని మా హరీష్ రావు గారిని తీసుకొచ్చి అలా జైల్లో పెట్టి హింసించాలని చూస్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు నీ యొక్క మరి ప్రజాపాలన చేత కాదు అని చెప్పి ఈ అరెస్టుతోని అందరికి కూడా అర్థమైపోయింది. ఎందుకంటే అక్రమంగా అరెస్టు చేయడం తప్పితే దీనిలో ఇంకోటి ఏమీ లేదు. ఈయనకు పాలన చేతగానే ఇదంతా చేస్తూ ఉన్నాడు, నోరు మూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ హరీష్ రావు గొంతు ఒకటి కాదు, కోట్లాది గొంతులు ఆయన వెనక ఉన్నాయి. కానీ ఆయన ఒక్క గొంతు అనుకోవడం పొరపాటు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంకా అర్థమవుతలేదు ఆయన ఏంది అనేది. ఆయన గనక అనుకుంటే యావత్ తెలంగాణ అగ్నిగుండం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ సమన్వయం పాటించడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ పోరాటంలో మరి అనేక రూపాలలో పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో మరి మన ప్రజలకు ఎలాంటి కీడు జరగదనేటువంటి ఉద్దేశంతో ఇలా చూస్తూ ఉన్నారు. కానీ లేకుంటే ప్రభుత్వాన్ని అల్లకల్లం చేయాలంటే సెకండ్లు నిమిషాలు కూడా పట్టాయని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకు పదే పదే అక్రమ అరెస్టులు పరంపర కొనసాగుతుంది అనుకోవచ్చు ప్రతిపక్ష నాయకుల మీద? 6 గ్యారెంటీలు ఇచ్చిండు. అలా ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు. రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి 35,000 కోట్లు ఆయన నోటితోనే చెప్పిండు. 35,000 కోట్లు రుణమాఫీ రైతులకు సరిపోతుందని చెప్పి ఆయన ఇలా కేవలం 16,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిండు. అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే 2 లక్షల రుణమాఫీ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా వేసినాం 100% అయిపోయిందని చెప్తున్నారు. తప్పు. అందరికీ 2 లక్షల రుణమాఫీ జరిగింది అని చెప్పుకోవడం తప్పు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారము 0 నుంచి ₹1,00,000 ఏదైతే చెప్పిండో దాని ప్రకారం ఏదైతే వేసిండో ఆ ప్రకారం వేయాలి. రుణమాఫీ అని అంటే ఇగో ఇచ్చినా, మాపుకైతే మారడిగా ఇచ్చినా, రేపైతే రేణిగా ఇచ్చినా, ఇగో పూటకో ఇంత ఇచ్చినా అది కాదు చెయ్యాల్సింది. ఒకేసారి వేస్తానని చెప్పినావు కాబట్టి నువ్వు ఎవరికైనా సరే ఒక కుటుంబంలో, అది కూడా ఒక కుటుంబంలో ఒకటే చేస్తానన్నావు. రాజశేఖర రెడ్డి గారు మొత్తం చేసాడు. ఒక కుటుంబానికి ఒకటి ఇస్తానప్పుడు రాజశేఖర్లో నువ్వు 2 లక్షలు వేసేసేయాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మొత్తంలో రుణమాఫీ చేయలేదు, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది ఏది కూడా వేయలేదని చెప్తున్నారు. 100% ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే ఉందో చివరి క్షణంలో ₹1,00,000 రుణమాఫీ 80% అంటే 25,000 అయిపోయింది, 50,000 అయిపోయింది, 75,000 అయిపోయింది. ₹1,00,000 రుణమాఫీ వేసే సమయంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. అప్పటికి 80% ₹1,00,000 పడ్డాయి. అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి వస్తాడా, ముఖ్యమంత్రి ఎవరు తోలుతా, మంత్రులు తోలుతాడా, ఈ తొట్టిపుట్టగాలం తోలితే కానీ నడవదంతా. మంత్రులు తోలుతాడా, ఆయన వస్తాడా, రమ్మను నేను నిరూపించి చూపిస్తా. ఏ బ్యాంక్ అయినా సరే తెలంగాణలో ఉన్న బ్యాంకులు అన్ని బ్యాంకులలో నిలబడి చూపిస్తే ఎంతమందికి కేవలం అది కూడా ఆ 20% కూడా ఎట్లా ఆగింది అని అంటే లాస్ట్ క్షణంలో ఎలక్షన్ సమయంలో ఇవి ఇస్తే ఓట్లు మళ్ళీ పోతాయి, బీఆర్ఎస్కి పడతాయని ఒక అక్కస్తోని ఏది రైతు బంధు ఈ రుణమాఫీ రెండింటిని ఆపడానికి కాంప్లైంట్ చేయడం వల్ల ఆ రుణమాఫీ ఆగిపోయింది తప్పితే, ఆ 20% ఆగింది తప్పితే, లేకుంటే మొత్తం రుణమాఫీ అయి తీరేది. అది అంటే రైతాంగాన్ని పూర్తిగా ఏదైతే కేసీఆర్ నాశనం చేసిండో మేము అధికారంలోకి వచ్చే వెంటనే వాళ్ళని సంక్షేమ దిశగా నడిపిస్తున్నాం, అదైతే కౌలు రైతులకు సంబంధించి 500 బోనస్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. తప్పు. ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు రైతుల కోసము ఎనలేని సేవలు చేసిరు. రైతు కళ్ళల్లో కన్నీరు కాదు సంతోషాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రతి చెరువుని పూడికలు తీసి తవ్విపిచ్చి, మరి ఈ తవ్విపిచ్చినంత మాత్రాన మనం వర్షాధారానికే నీళ్లు రావు, వర్షాధారాలతోనే ఈ చెరువులు నిండాయి అని చెప్పే ఉద్దేశంతో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రారంభించి ఎవ్వరు కూడా కని విని ఎరగని రీతిలో 135 మీటర్ల ఎత్తు నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అది మరి ఎవరికి కూడా సాధ్యం కాదు.
కొన్ని తరాలు పడుతుంది దాన్ని చేయాలంటే. కేవలం 5 ఏళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఇద్దరు కూడా మామ అల్లుళ్ళు, అటు కేసీఆర్ గారు ఇటు హరీష్ రావు గారు రేయింబవలు నిద్రపోకుండా అధికారుల ఎంబడి ఉండి, కూలీల ఎంబడి ఉండి, ఒక కూలీగా, ఒక అధికారిగా, ఒక లేబర్గా అనేక రూపాల్లో వాళ్ళు కూడా పనిచేస్తూ మరి ఇలా నీళ్లు వచ్చి రైతు కళ్ళల్లో సంతోషం చూస్తున్నారు అని అంటే అది కేవలం కేసీఆర్ హరీష్ రావు చేసినటువంటిదే. రైతుని ఎక్కడ కూడా మరి విస్మరించలేదు, రైతు శ్రేయస్సు కోరుకున్నారు కాబట్టి ఇలా చెరువులను అనుసంధానం చేస్తూ మరి ప్రతి ఒక్క చెరువుని నింపే ప్రయత్నం చేసి నింపిర్రు, చూయించరు. అటు రైతులు ఇటు మత్స్యకారులు బాగుపడే విధంగా, చేపలు పెంచుకునే విధంగా ఉచితంగా చేప పిల్లల్నిచ్చి 100% చేప పిల్లల్నిచ్చి చేప పిల్లల్ని పెంచి వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ కేసీఆర్ గారు. గౌరవ మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారిని అక్రమ అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ప్రజాస్వామ్యంలో అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పోలీసు బలగాలతోని మరి పరిపాలన చేయదలుచుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం, ప్రజాప్రతినిధిగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు చేస్తున్నటువంటి పనులేందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి గారు మా ఫోన్ ట్యాపింగులు చేస్తున్నారని చెప్పి మరి కౌశిక్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో మరి పోలీసు వ్యవస్థ ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అతని మీదనే కంప్లైంట్ ఈరోజు కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయాలనుకోవడం సిగ్గుచేటు. ఆ సందర్భంలో కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి తెలుసుకునేటువంటి సందర్భంలో మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వారి ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఈ పోలీసు పహారాలతోని ఎన్ని రోజులు పరిపాలన సాగిస్తారో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ నెల 9 నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ సమావేశాలలో మరి హరీష్ రావు గారు ఉంటే మరి వారికి ఇబ్బంది అవుతుందన్న ఒక ఉద్దేశంతో ఒక అనామకంతో ఒక కంప్లైంట్ ఇప్పించి మరి హరీష్ రావు గారిపై ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. మరి ఈరోజు కోర్టు కూడా బుద్ధి చెప్పడం జరిగింది అరెస్టు చేయొద్దని చెప్పి. ఇలా అక్రమ అరెస్టులతోని మరి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై, మాజీ మంత్రులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. మరి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు హరీష్ రావు గారిని అలాగే కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం నుండి చేస్తున్నటువంటి అక్రమాలు ఏవైతున్నాయో 6 గ్యారంటీలను ఇచ్చి ఇప్పటి వరకు ఏది నెరవేర్చకపోవడంతో ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి గొంతులను అణచివేసేటువంటి క్రమంలో వాళ్ళకు ఇలాంటి ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి సందర్భంలోనే వీళ్ళ గొంతు నొక్కి హరీష్ రావు గారిని మాట్లాడకుండా చేయాలి, ఏదో ఒక కేసులో మన టీఆర్ఎస్ నాయకులను వీళ్ళని ఇబ్బంది పెడితే ఏదో కేసులు చేస్తే వీళ్ళ నోర్లు ముయ్యొచ్చు, వీళ్ళను మాట్లాడకుండా చేయొచ్చు అనేటువంటి ఒక కుతంత్రంతో వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ప్రభుత్వానికి అందుతున్నటువంటి వాళ్ళకున్నటువంటి సర్వేల ప్రకారం ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం మీద కూడా ఇంత వ్యతిరేకత లేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు ఈ సంవత్సర కాలంలోనే అత్యంత హేయమైనటువంటి చర్యలకు పాల్పడుతూ చాలా నెగటివ్ మూటగట్టుకున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వీరందరికీ సమాధానాలు చెప్పలేక ఇలాంటి అక్రమ అరెస్టులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ అక్రమ అరెస్టులకు ఎవరు టీఆర్ఎస్ 15 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నది. ఈ తెలంగాణ నాయకులకు, హరీష్ రావు లాంటి నాయకులకు, కేసీఆర్కు, కేటీఆర్కు, మా టీఆర్ఎస్ నాయకులకు ఎవరికి కూడా ఈ అరెస్టులు, జైళ్ళు అంటే ఎవరికి కూడా భయం లేదు. కాబట్టి మీరు భయపెడదామనేటువంటి ఆలోచనలు మానుకోవాలి. సత్వరం ఏదైతుందో ఇద్దరిని కూడా, కౌశిక్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని, వాళ్ళని ఇద్దరిని కూడా విడుదల చేయాలి. అలాగే ఇప్పుడు ఇచ్చినటువంటి మీ 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసే వరకు ఈ పోరాటం ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజాపాలన చేస్తున్నామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు అరాచక పాలన చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ 6 గ్యారంటీల మీద కానీ, ప్రజా సమస్యల మీద కానీ ఎవరైనా గొంతెత్తి వారి గురించి ప్రశ్నిస్తే
వారిని అక్రమ అరెస్టులు చేసి నిర్బంధాలతో అరికట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేసీఆర్ గారి సైనికులు, కేసీఆర్ గారు తయారు చేసిన కార్యకర్తలు కాబట్టి ఈరోజు కౌశిక్ రెడ్డి గారిపై అలాగే హరీష్ రావు గారిపై జరిగిన ఈ అరెస్టును తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళను వెంబడే విడుదల చేయాలని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్.